హాయ్ అండి. అనంతపురం దగ్గర ఒక హాస్పిటల్‌లో చేరారట ఒక ఆయన. కడుపు నొప్పితో విపరీతంగా. ఆయన అంబులెన్స్ కూడా ఎక్కలేకపోతున్నారు. అంత హెవీ పర్సనాలిటీ. అంటే కడుపు నొప్పి అంతుంది, పర్సనాలిటీ కూడా పెద్దది. అప్పుడు బంధువులే లోపలికి లాగి ఎక్కించుకుని తీసుకెళ్లారు అనంతపురం దగ్గర హాస్పిటల్‌కి. తీసుకెళ్తే హాస్పిటల్‌లో చేర్పించుకుని చాలా మందులు రాశారట. రాసిన తర్వాత ఆయనకి నైట్ మిడ్ నైట్ వచ్చారు కదా, హాస్పిటల్లో ఇంజెక్షన్ చేస్తున్నారేమో అని ఒక బంధువు లోపలికి వెళ్ళేసరికి ఆయనకు ఒక సిలైన్ పెట్టుంది. మందులు కవర్ లేదుట. ఇప్పుడే కదా కొన్నాం ఆ 7,000 రూపాయలు పెట్టి మందులు, ఒక సిలైన్ బాటిల్ తప్ప ఏమీ లేదేంటి ఇక్కడ అని చెప్పి వెతుక్కుంటూ కాంపౌండర్ కోసమని అతని వెనకాల వెళ్ళాట ఆయన కొడుకు. ఆడు మందుల షాప్లో ఆ కవర్ని అమ్మేస్తున్నట్ట. ఇగో తీసేసుకో, నాకు డబ్బులు ఇచ్చేయని అడుగుతున్నట్ట. వెంటనే ఇతను వెళ్ళి పట్టుకున్నట్ట. ఏంటి మా నాన్నకి 7,000 రూపాయలు పెట్టి మందులు రాసావు, ఆయనకేమో కడుపు నొప్పి అని చెప్పి విలవెల్లాడిపోయి అరిచేస్తుంటే ఆయన రూమ్లో లేకుండా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, ఈ కవర్ ఎందుకు తెచ్చావంటే ఇంజెక్షన్ లోడ్ చేయడానికి వచ్చాను, నువ్వు ఎక్కువ చేయమాకు, నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గర కూర్చోపో, నేను వస్తానన్న. ఈ మందులు ఎందుకు ఇచ్చేస్తున్నావు అతనికి అంటే మందుల షాప్ వాడు అన్నట్టే, నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళు మీ నాన్న దగ్గరికి అన్నట్టు. మందుల షాప్ వాడు కూడా, మెడికల్ షాప్ వాడు. అప్పుడు వీడికి డౌట్ వచ్చి ఏంటి చెప్పండి అంటే, సీసీ కెమెరాలు తీయండి, వీడు మందులు అమ్ముతున్నాడు కదా, ఇందాక కూడా ఒక కవర్ తెచ్చాను నేను, అవి కూడా లేవు ఇక్కడ, మా నాన్న రూమ్ పక్కన ఇవ్వండి అంటే, పేషెంటు కడుపు నొప్పి వచ్చి చచ్చిపోతున్నా పట్టించుకోకుండా ఆయనకు వచ్చిన మందులన్నీ తీసుకెళ్ళి కాంపౌండర్ అమ్మేస్తున్నట్ట. దయచేసి చూసుకుంటూ ఉండండి, పేషెంట్ పక్కన కూర్చుని వాళ్ళు బయట కూర్చోమన్నారు కదా అనుకోకుండా కాసేపు డోర్లు తీస్తూ అసలు లోపల ఏం జరుగుతుందో కూడా చూసుకుంటూ ఉండండి. తీరా ఆయనకి అర్ధరాత్రి సీరియస్ అయిపోయి కర్నూలుకు తీసుకుపోండి, ఇక్కడ లాభం లేదు అని చెప్పారట. అంత సీరియస్ అయ్యేదాకా మందులు ఎక్కించకుండా వాళ్ళు వెనక నుంచి దొడ్డిదారం పడి మెడికల్ షాప్లో మందులు అమ్మేస్తున్నారు. హాస్పిటల్లో చేర్పించినప్పుడు 1కి 4 సార్లు పెద్దదవని చిన్నదవని చూసుకుంటూ ఉండండి. దొంగ వెధవలు ఎక్కువయ్యారు.